24 ఎలక్షన్‌లో జగన్మోహన్ రెడ్డి గారు ఇంత దారుణంగా ఓడిపోవడానికి కారణం ఏమనుకోండి? ఆయన ఒడ్డించోడు పైనోడు మామూడైతే ఎవడని తొక్కేస్తాడు. ఇక్కడ మోడీ గారి ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు ఏమో ఇక్కడేమో వెళ్ళి కాకపట్టారు, వెళ్ళి మాట్లాడుకున్నారు. ట్రాపరింగ్ జరిగింది, అది తెలుసుకోలేకపోయాడు. తెలుసుకొని ఉంటే మధ్యలో నాపేశాను. కానీ జగన్ గారు చేసిన మిస్టేక్ ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు. ట్రాపరింగ్ తెలిసిన తర్వాత కూడా అప్పుడు ఇందిరాగాంధీ ఒకప్పుడు దేశ బహిష్కరణ జరిగింది, ప్రజల్లోకి వచ్చింది, ఆవిడ వచ్చి మళ్ళీ విన్ అయింది. అలాగే ఈయన ఎందుకు చేయలేకపోతే నాకు అర్థం కాలేదు. ఇంకొకటి ఏంటంటే అన్న, గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టీడీపీ బాధుడే బాధుడు అని చెప్పి డైలీ ఇంటింటికి వెళ్ళి జనాల్లో ఒక పాంప్లెట్ పంచేది. కానీ ఈ రోజు ఎలా ఉంది అంటే పామాయిల్ 80 రూపాయలు ఉండేది జగన్ హయాంలో, ఇప్పుడు 140 రూపాయలు లీటరు. 80 రూపాయల కల్లా 140 రూపాయలు అక్కడ. సామాన్యుడు కొనుక్కుంది పామాయిలే, సన్ఫ్లవర్ అవి కొనుక్కోలేడండి. అది చూసుకుంటాం మేము 140 రూపాయలు ఎట్టి కొనుక్కోలే స్థామతలో ఉన్నాం. మేము మా కూలీలు ఏం పెంచలేదు, మేము అదే బతుకుల్లో ఉన్నాం. ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారైనా? మెరిట్ క్యాండిడేట్స్ అందరూ పక్కన. అనిత గారు ఉద్యోగాలు నడుచుకుంటూ వచ్చేస్తానే అంటున్నారు ఈ ప్రభుత్వం. అనిత గారు అన్నీ చేస్తారండి. అనిత గారికి ఎందుకు ఇవ్వరండి? అనిత గారికి అన్నీ తెలిసేవాడికి, కానీ ఆవిడ అలా చెప్తుంటారు అంతే. తెలిసి ఎవరో వాస్తవాలు చెప్పరండి, నిజం చెప్పడం నేర్చుకోవడం. వాడు దేశద్రోహి లేకపోతే నక్సలైట్ ఇలా అంటారండి. వేసేస్తారు, లోపల తీసుకెళ్ళి ఏముంది, ప్రభుత్వం వాళ్ళు అయినప్పుడు అక్కడే వేస్తారు. జగన్ గారు చేసిందే మేము కంటిన్యూ చేస్తున్నాం. నిజంగా ఆ రోజు జగన్ గారు అంతా జగన్ గారు ఈయన చేస్తున్నాడు, ఆయన పేరు అయిందే, కానీ ఈయన అంతా స్టార్ట్ చేసి వదిలేసాడు అంతే, అది కంటిన్యూ చేయలే. ఫర్ ఎగ్జాంపుల్ 6 అన్నాడు, సూపర్ 6. ఏదైనా సూపర్ 6 ఏదో ఒక్కటి చూపించండి, ఇది విన్ అయిందని ఒక ఐటమ్. అన్నీ పోయినాయి. పెన్షన్ ఎలా ఇస్తున్నారండి? ఎలా ఇస్తున్నారు పెన్షన్లు? ఎన్ని కట్ చేశారు మీరు? జగన్ ఎన్ని ఇచ్చాడు? ఎన్ని లక్షలు కట్ చేశారు మీరు? అదే ఇవ్వడం ఎక్కడి నుంచి చెప్పండి. ఆయన ప్రభుత్వంలో పేదలందరూ పెన్షన్లు అందించండి, ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి అవ్వతాతకి ఇచ్చారు. మీరేమిస్తున్నారు? ఇంచుమించు 2 లక్షలు దగ్గర కట్ చేసి పడేశారు ఓటు పెన్షన్దారులని. ఉన్న వాళ్ళకే దిక్కు లేదు. నేనే ఉన్నాను, నాకు పెన్షన్ లేదు, నాకు 68 సంవత్సరాల వయసు. 50 ఏళ్ళకే పెన్షన్ అని కూడా అన్నట్టున్నారు. 68 ఏళ్ళకే గతి లేదు. 68 ఏళ్ళు ఉన్న నాకే గతి లేదు, ఇంక 50 ఏళ్ళకి కొట్టుకుపోవాలి. ఇప్పుడు బొంబాయిలో గోదావరి గట్టిగా వస్తుంది కదా, ఈ గోదావరిలో కొట్టుకుపోవాలి అందరూ. గతానికి ఇప్పుడు కొన్ని తేడా అయిందన్న. గతంలోకి ఇప్పుడు కొన్ని తేడా. గతం చెత్త, గతం అంతా చెత్త అని ఆయన ఊహించుకొని మాట్లాడుకుంటున్నాడు. గతంలో కుడి చేయి, ఇప్పుడైతే ఎడం చేయి, అదే తేడా. కుడి చేతికి ఎడం చేతికి ఎంత తేడా ఉంది? ఆ డిఫరెన్స్ ఉంది ప్రజెంట్ అయితే.